తెలంగాణ కాంగ్రెస్లో సర్వేల కలకలం ఉన్నది. ఎందుకు ఈ సర్వేల కలకలం? 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 300కు పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ 300 పైన దరఖాస్తులలో ఢిల్లీని నమ్ముకున్న వారు కొందరు, హైదరాబాద్ను నమ్ముకున్న వారు కొందరు. ఇందులో ఈ పోటీ ఎక్కువ ఉన్న కారణంగా 3-4 దఫాలుగా ఇప్పటికే సర్వే జరిగింది. దీంతో పాటు డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఆయన స్వతహా కూడా కొన్ని సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వేలు కూడా నిన్నటి వరకు సర్వేలు పూర్తి అయిపోయినాయి. ఏ నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎవరికి సర్వేలో ఎక్కువ అనుకూలంగా ఉన్నది ఇత్యాది విషయాలపైన అధ్యయనం జరుగుతున్నది. ఈ వారంలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ భేటీ అవ్వబోతున్నది. ఈ భేటీలో సామాజిక సమీకరణ ఎట్లా ఉండాలి, సర్వే రిపోర్ట్లలో ఎవరికి అనుకూలంగా వచ్చింది, ఇందులో సామాజిక సమతూకంలో కూడా మళ్ళీ ఉపకులాలను, ఇన్ని విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఉదాహరణకు మైబాద్ నియోజకవర్గం ఉంది. ఈ మైబాద్ నియోజకవర్గానికి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేనంత మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రాజీనామా చేసిన పోటీ కోసం రాజీనామా చేసి వస్తున్న వారు ఉన్నారు, రిటైర్డ్ డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. దీంతో పాటుగా వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి, భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి గట్టి పోటీ కనబడుతున్నది. ఈ నేను చెప్పింది 3 మాత్రమే. ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మంది పోటీ పడుతున్నారు. ఈ పోటీ పడుతున్న వారిలో కూడా మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, ఢిల్లీ అధిష్టానానికి దగ్గరున్న వాళ్ళు ఉన్నారు. మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అక్కడి నుంచి అడుగుతున్నారు, మాజీ ఎంపీ మధుయాస్ గౌడ్ అక్కడి నుంచి అడుగుతున్నారు, బొంతు రామ్మోహన్ మల్కాజ్గిరి నుంచే టికెట్ అడుగుతున్నారు. ఇందులో ఎవరికి ఇవ్వాలి? పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్న వారికి ఇవి ఏ హామీతో వస్తున్నారు, ఎవరు గెలవడానికి అవకాశం ఉంది ఇత్యాది విషయాలపైన సర్వేలు జరుగుతున్నాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఎంతో కొంత ధైర్యంగా ముందుకొచ్చే వాళ్లకు సర్వేలు అనుకూలంగా ఉన్నదా లేదా అనే విషయం ఒకటి. సునీల్ కనుగోలు బృందం ఆ రంగంలోకి దిగింది. ఇప్పటికీ 3 దఫాలుగా సర్వేలు పూర్తి అయిపోయినాయి. ఈ సర్వేలలో ఎక్కువ మందికి ఏ అంశాలు ఉన్నాయి, ఇందులో మరొక ప్రధానమైన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వీరు పొత్తు ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఏ నియోజకవర్గంలో దాని ప్రభావం ఉన్నది. మన హెచ్ఎండిఏ పరిధిలో తీసుకుంటే కనుక అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఇక్కడున్న నియోజకవర్గాలు అటు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరీంనగర్లో ఇక్కడ ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీఆర్ఎస్కు, బీజేపీకి ఇత్యాది విషయాలపైన కూడా, అంటే ఏ అభ్యర్థి ఉంటే అనుకూలంగా ఉంటుంది, ఏ అభ్యర్థి గెలుపోవటములను డిసైడ్ చేయగల విపక్షాలకు సంబంధించిన వారిని ఇత్యాది విషయాలను కూడా వీటిపైన కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. ఈ సర్వేల ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగానే ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఇప్పటికీ వ్యక్తులుగా వారు సర్వేలు చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గాలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ అటువైపున ఢిల్లీ పెద్దలతోనూ టచ్లో ఉంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కోటర్తో ఉన్నవాళ్ళు కూడా టికెట్ వస్తుందా లేదనే ఆ గుబులుతో ఉన్నారు. వస్తుందో లేదో తెలియదు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకున్నాం, అప్పుడు అవకాశం రాలేదు. కనీసం లోక్సభకైనా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఆలోచనతో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 ఇక్కడ ఎంపిక చేయబోతున్నారు. 10 నుంచి 40 మంది వరకు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఈ 10 నుంచి 40 మంది లోపల 3 ఎంపిక చేస్తారు. ఈ 3లో చివరికి ఏఐసి స్క్రీనింగ్ కమిటీ ఒకరిని ఎంపిక చేయబోతున్నది. ఈ ఒక్కరు ఎవరు? ఇక్కడున్న అది వారి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణం ఆ ఒక్కరు ఎవరు? ఆ ఒక్కరు ఎవరన్నా చుట్టే ఆ ఒక్కరు పలుకుబడి కలిగిన వాళ్ళ, ఆ ఒక్కరు బలమైన సామాజిక వర్గం ఉన్న వాళ్ళ, ఆ ఒక్కరు సర్వేల్లో అత్యధిక శాతం పబ్లిక్లో ఆదరణ ఉన్న వాళ్ళ ఎవరు? అంటే కేవలం సర్వే అనుకుంటే కనుక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేలో వచ్చిన వారికి బాగా ఉందని వచ్చిన వారు కూడా టికెట్ రాలేదు. మరి లోక్సభ ఎన్నికలు అట్టే జరగదని గ్యారంటీ ఏమిటి అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. లేదు, రేవంత్ రెడ్డితో టచ్లో ఆయన ఆశిస్తుంటే కనుక తప్పకుండా అవుతామనం అనేది. ఎందువల్ల వచ్చింది ఈ చర్చ? మొన్నటి రాజ్యసభ స్థానాల ఎంపికలో అనిల్ ఉంటాడనే విషయం ఎవరు ఊహించలేదు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ముఖ్య నాయకులకు కూడా తెలియకుండా నిర్ణయం జరిగిపోయింది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి, అటు ఢిల్లీ అధిష్టానం వీరిద్దరి మధ్యనే చర్చలు జరుగుతున్నాయి, నిర్ణయాలు కూడా అట్లాగే వస్తూ ఉన్నాయి. కాబట్టి పలానా జిల్లాలో ఉన్న పలానా మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు మంత్రుల మద్దతు ఉన్నది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రుల మద్దతు ఉన్నది, ఇట్లాంటివి బహుశా ఉండే అవకాశం లేదు. ఎందుకు? వీరి అనుచరులు ఎవరైతే ఉన్నారో, వీరి ఆశీస్సులతో పోటీ చేస్తామని ఎవరైతే బలంగా భావిస్తున్నారో
అట్లా భావించే వాళ్ళే ఈ గందరగోళానికి లేకపోతే కనుక టికెట్ వస్తుందో రాదో అనే ఒక ఆందోళనకు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి ప్రధానమైన కారణము. వీటన్నిటి కూడా ఈ వారంలో చెక్ పడే అవకాశం ఉన్నది. అత్యధిక మంది పోటీ చేస్తున్న దగ్గర ఏ వ్యూహాన్ని అనుసరించాలి, ఏ సామాజిక వర్గాన్ని తీసుకోవాలి. ఉమ్మడి ఆదిలాబాద్లో ఆదివాసులకు ప్రాధాన్యత ఉంటే మహిబాద్లో ఆదివాసులక లేదా ఎస్టీస్కి లంబాడీస్కి వాళ్ళ ఎవరికైనా దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు నుంచి 10 ఏళ్ళుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఈ పనిచేస్తున్న వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలి? గెలుపులో సర్వేలో వచ్చిన వాళ్ళు ఒకవైపున ఉంటే కనుక 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వచ్చిన వాళ్ళకు వైపు ఉన్నారు. ఉదాహరణకు బెల్లయ్య నాయక్ ఉన్నాడు. మరికొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, అడ్వకేట్లు లేకపోతే డాక్టర్లు కూడా అక్కడ నుంచి పోటీ పడుతున్నారు. మరి ఎవరికి వాళ్ళు అట్లాంటప్పుడు మధు యాచుకున్నాడు ఇక్కడ నుంచి, సర్వే సత్యనారాయణ ఉన్నారు. వాళ్ళు పార్టీని వదలలేదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా పార్టీతోనే ఉన్నారు. మరి ఎవరికి అవకాశం ఇవ్వాలి అక్కడ? ఇట్లాంటివి చేవెళ్ళ ఉంది. చేవెళ్ళ నియోజకవర్గంలో ఇటీవల జాయిన్ అయిన వారికి ఇస్తారు అనే ఒక చర్చ జరుగుతున్నది. ఎవరికి ఇవ్వాలి? ఇట్లాంటి విషయాలపైన ఎక్కువ మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల మద్దతు వచ్చిన వారు, ఇది వారి అదృష్టాన్నే కాదు, అధినేత లేకపోతే కనుక వారి నమ్ముకున్న వారి నాయకుల మాటలకున్న బలం ఎంత, వారి పలుకుబడి ప్రభావం ఎంత కూడా తేలబోతున్నది. వారం లోపల ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ తుది నిర్ణయం వెలువరించబోతున్నది.